కూడి వచ్చిన సిద్ధులకి దేవుడికి యేసుప్రభువారిక వందనాలు. ఈరోజు దేవుడు మనందరినీ దీవించునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 8 వరకు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు కనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండి అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండేను. యేసు దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం చాలా సమయంలో మీరు ఈ వాక్యము విన్నారు. ఈ రోజు కూడా మాట్లాడే వాక్యము విన్నారు. మీరు అంటున్నారు ఇలా ఏం చెప్పడానికి రెడీ అవుతున్నారు. అటు తర్వాత నేను పాల్గొంటాను. ఎప్పుడు అటు తర్వాత అంటే ఆయన ముందు ఏదో జరిగింది అన్నమాట. ఆయన ముందుకు జరిగినది ఏమంటే మీరు చదువుతారు మీకు తెలుసండి. 54 వాక్యం 54 వాక్యం 54 వాక్యం. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచన. మొదటి సూచన ఏది? రెండవ సూచన ఏది? ఈ మనిషిని స్వస్థపరిచింది. రెండవ సూచన పైన ఉంది. లేదు ఎందుకు స్వతం చెప్పడానికి చెప్పిందంటే మొదటిసారి దేవుడు చేసిన సూచన ఏదంటే అనుకుంటున్నారంటే నీరు అర్థం ఏంటంటే దేవుడు చేసిన పని అంటే నీటి మీద దేవుడు ఏం చేశాడు? ద్రాక్ష మోస నీరికి రక్తంగా మార్చాడు. మోస నీరికి ఏం చేశాడు? యేసు దేవుడు నీరుగా ఏం చేశాడు? ద్రాక్షరసంగా చేశాడు. దేవునికి స్తోత్రం. రెండవది చాలా శరీరం ఉన్న వాళ్ళకి ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. అంటే నీటిని మార్చడానికి దేవునికి శక్తి ఉంది. చాలా నేను నమ్ముతాయి పరిస్థితులు మార్చడానికి శక్తి ఉంది. ఈ శరీర పరిస్థితులు మార్చడానికి నీకు మాత్రమే కాదు, నీ చాలా శరీరంలో మార్చడానికి నా దేవునికి శక్తి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 2వ వాక్యం చదివినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెత్సెదా అనబడిన ఒక కోనేరు కలదు. అక్కడ కోనేరు ఏముంది? ఉన్నది. 70లో యెరూషలేము దేవాలయం ఏమైంది? ఏడి అంటే అర్థమైందా? బీసీ అంటే అర్థమైందా? క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ. అంటే క్రీస్తు పూర్వము, బీసీ అంటే క్రీస్తు పూర్వం. ఏడి అంటే అంటే క్రిస్తార్పణ. అర్థమైందా? అప్పుడు క్రిస్తార్పణలు ఈ పుణ్య రక్తం ఉన్నది. ఏడి 70 అంటే క్రిస్తార్పణలు 70 ఏమైంది? ఈ యెరూషలేము దేవాలయము పగలగొట్టినప్పుడు కూలీలు కూడా పోయిందండి. పగలగొట్టిన దేవాలయం పగలగొట్టిన ముందే ఇక్కడ ఏముంది? ఒక కూలీలు ఆ కూలీలు ఏముందండి? 5 మండపాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం నాకు రాయబడింది. నాకు సంతోషం. 5వ అధ్యాయం 5 మండపాలు.
ఏదండి? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ఉపదేశకాండము. ఈ 5 కాండం ఏమి చెప్తుందంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజు చెప్పిన ఒక సందర్భాలు అంటే మాత్రం దేవుడికి సోదరుడు. అక్కడ ఏముంది? బెదెస్తాయని కోనేరు. బెదెస్తాయని పదానికి అర్థం మీకు అందరికీ తెలుసు. చెప్పండి. అక్కడ ఇంకొక కొంచెం ఉంది. దయ లేకపోతే కన్నా కలిగిన ఇల్లు అని దయ కలిగిన ఇల్లు. సోదరుడు చెప్పండి. దయ కలిగిన ఇంటిలో పడిన వాడు మొత్తం దయ లేని వాడు అంటే అర్థమవుతుంది. ఇంటిలో ఆరాధన కలిగిన చోట్లలో ఆరాధన చెప్తున్నారు. ఆరాధన చేయకుండా కొందరున్నారండి. ఈ రోజు ఆరాధన చేయాలని చేయాలని ఏం చేయాలి? గట్టిగా దేవునికి ఆరాధించాలి. దగ్గర మీ ఆరాధన చేయలేదు అనుకో, దగ్గర కూతురు అనుకో, నోరు తెలిస్తే ఎవరికి ఏం చేయాలి? నోరు తెలిస్తే శబ్దముగా, నోరు మూస్తే శబ్దముగా. నాకంటే నేనంతా మనకంతా చాలా రెడీ చరణాలు. ఇప్పుడు నోరు తెలిస్తే ఏముంది? శబ్దం గట్టిగా నీ దేవుడికి స్వాతంత్రం చెప్పాలి. దేవుడికి స్వాతంత్రం. ఈ ధర్మశాస్త్రంలో ఆచారాలు ఉంది. ధర్మశాస్త్రంలో ఏముంది? ఆచారాలు. కానీ అక్కడ ఉన్న వారికి ఏమవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి స్వస్థత కలగలేదు. చాలా మంది ఆరాధన చేస్తున్నారు. విధి జరగలేదు. దేవుడికి విధి జరగలేదు. ఇది కలిపాలి. ధర్మశాస్త్రం అలాగే దేవుడికి స్వతంత్రం. 3వ వాక్యంలో రాయబడింది. అక్కడ పడిన వాళ్ళ గురించి చూడండి, రోగుల గురించి చూడండి. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనక మండపములో రోగులు, గుడ్డివారును, గుడ్డివారు, మూచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ధర్మశాస్త్రం అలాగండి. దేవుడికి స్వతంత్రం. ధర్మశాస్త్రం బలహీనమైనది, శక్తి లేనిది, విడుదల ధర్మశాస్త్రం. నేను చెప్పినది మాట్లాడి మీరందరూ సైలెంట్ గా కూర్చుంటారు. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. అయ్యో చదవండి. అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దౌర్భాగ్యుడు. ఇంటి మరణమునకు, ఇంటి మరణము నుండి లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ధర్మశాస్త్రం అయ్యో పౌలు అయ్యో నా ఎట్టి వంది శక్తి లేనిది, బలహీనమైన ఆ ధర్మశాస్త్రములు ఇక్కడ దేవుడు ఎక్కడ చూడండి. దేవుడికి స్తోత్రం. ఈ ధర్మశాస్త్రం శక్తి లేదు, బలం లేదు, ఏం లేదు. అక్కడ ఏం కావాలి? దయ కలగాలి. అట్టి స్థలంలో ఏం కలగాలి? దయ కలగాలి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ధర్మశాస్త్రం శక్తి లేదు, బలహీనమైనది అయితే అక్కడ దయ కలిగిన చోట దేవుడికి స్తోత్రం కలుగుగా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మీరు చదివినప్పుడు 2వ వాక్యం ఒకసారి కూడా చదవండి. యెరూషలేములో గొర్రెల ద్వారముగా దగ్గర ఎబ్రీ భాషలో, అంటే ఎబ్రీ భాషలో గొర్రెల దారం అంటే గొర్రెల దారము. ఆ దారం అంటే ఈ ధర్మశాస్త్రము అయినా లోపలికి ప్రవేశించాలని గొర్రెల దారంలోని ప్రవేశించారు. నీకు అర్థమవుతుందా? ఆ గొర్రెల దారం
దేవునికి స్తోత్రం గొర్రెల తెలియదు. తొట్టిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క దానమైన ధర్మశాస్త్రం ప్రవేశించిన ఆ కాలంలో ఆడ పడి ఉన్నారండి. ఎలాగా రోగులుగా స్వస్థత జరగకుండా వ్యాధులుగా ఉండేవారుగా చాలా మంది అక్కడ ఉన్నట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఏంటి మీకు అర్థమైందంటే అట్లా చదివిన వాక్యం నాన్న వాక్యములు అప్పుడప్పుడు నీళ్ళు దేవదూత కోనేటిలో దిగి అనందుకు అక్కడ దేవదూతలు వెళ్తున్నారు. దేవదూతలు ఎందుకు తిరుగుతున్నారంటే ధర్మశాస్త్రం అది కదా. దేవదూతలు వలన కదా ధర్మశాస్త్రం అందింపబడింది. గలాతీ పత్రిక 3:19 వాక్యం చూడండి. గలాతీ పత్రిక 3:19 వాక్యం. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడేనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దానిని తరువాత ఇవ్వబడేను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేను. ధర్మశాస్త్రం ఎవరి వలన జరిగింది? అందుకని అక్కడ తెలియాలంట. దేవదూతల వలన దొరికిన ధర్మశాస్త్రములు దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? నీవేం చేస్తున్నారు? మతములు అదే జరుగుతున్నారు. ఏదైనా చేస్తే మనసు అర్థమైన వాడు ఏదైనా చేస్తే ఏమవుతుంది? కడుపుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ నీరు కడితే మన విశ్వాసం కొందరు కూడా కానుకలు ఇస్తే కానుకలు ఇవ్వలేకపోతే మరి సంఘటన కొబ్బరికాయ అడిపట్టు దేవుడు ఇస్తున్నారు. కొబ్బరికాయ అడిపట్టు కాంక్షకి లోపలికి వచ్చి ఇస్తున్నారు. ఎందుకు? ఏదో ఆధారాలు దేవుడికి అవసరం లేదు. చేయని వాడే కావాలి. ఆధారాలు చేయని వాడే కావాలి. ఈ రోజు దేవుడు చూసినవి ఏమైనా చేయాలి. చేస్తే దేవునికి స్తోత్రం ఇలా మీరు వినండి. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారంటే ఏదైనా ఏం చేయాలి? నీళ్ళు కట్టదు. ఏదైనా చేస్తే మాత్రమే ఇది 38 అంటే ఉన్న వ్యక్తికి అది విడుదల జరగలేదు. ఇక్కడ చేయడానికి శక్తి ఉన్న వారికే వాళ్ళకి విడుదల చేయడానికి శక్తి ఉన్న వాడికి అంట ఆ నీటి తేమవుతుంది. చేయడానికి శక్తి లేని వాడికి అన్నం అవుతున్నారు. ఏదైనా చేయడానికి శక్తి ఉన్న వాడికి మాత్రమే ధర్మశాస్త్రం యేసు అనగానే ఏం చేయొద్దు విడుదల సమరస్త్రీ అనేది ఏం చెప్పారంటే యేసు చెప్పని నేను ఇచ్చిన నేను తాగితే నీకేమో అప్పుడు అమ్మాయి చెప్పారు. అమ్మాయి చెప్పారు అది చదవాలి. అమ్మ చెప్పారు నీ చేతిలో ఏం లేదు, నీ చేతిలో ఏం లేదు. ఇదే మొత్తం చెప్తున్నాడు. ఇది పొందుకోవాలంటే పొందుతున్నాను. దానం తీరాలంటే
ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళాలి. యేసు ఎప్పుడు అక్కడికి వెళ్ళదు, ఇక్కడ అమ్మకి బిడ్డ చెప్పండి, ఇది యాకోబు దొరికినట్ట. ఇప్పుడున్నది కాదు, ఎక్కడున్నది? నా కళ్ళ గుండిగా ఉందినా నా ముద్రాక్షలు ఇక్కడ ఉన్నారట. ఇప్పుడు వరకు ఏం బాగలేదు, దాహం కదలేదు, దాహం సన్యాసినికి ఇప్పుడు వరకు దాహం అప్పుడు సన్యాసికి అర్థమైంది ఇచ్చిన నీళ్ళు తాగితే యేసు చెప్పారు నీ అని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే యేసు చెప్పారు ఇప్పుడు నీ చెప్పిన కరెక్టే. ఇప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఉన్నవాడు నేను నీకు బెనిఫిట్ ఈ బావి అక్కర్లేదు. ఇప్పుడు ధర్మశాల ఇక్కడే ఏం చేస్తున్నారంటే మీకు అర్థం అవ్వలేదు. మీరు కట్టలేనప్పుడు ఏం అవ్వాలి? ఎవరు పస్తులు తెలిస్తే వారికి ఏమో కలుగుతున్నారు. అదే 10 వరకు చూడండి, 10, 5, 10. అదే అమ్మ కర్మ. ఆ దినం ఏమండి? విశ్రాంతి ఏది రోజండి? పడిచిన వాడికి ఏం లేదు, పడుకున్న వాళ్ళకి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. అర్థంగా చెప్పిన మతముల పండుగ ఉంది, విశ్రాంతి ఏముందండి? విశ్రాంతి ఉంది, రెస్ట్ లేదు, సంతోషం లేదు. పండుగలో పండుగలో ఏం లేదు. హలో, నీకు అర్థమవుతుంది? ఎప్పుడు కదులుతున్నా తెలియదు. పండుగ ఉంది, సంతోషం లేదు. వాడికి లేదు, వేరే వాడికి ఈ గురించి పండుగ వాడికి ఏం లేదు, వాడికి ఏం లేదు, ఈ పనులు వస్తున్నాను. మీరు చదవండి, 5వ వాక్యం చదవండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మీరు చదువుతున్నారు
ధర్మశాస్త్రం అన్ని చేస్తున్నారు కానీ ఏమలేదు, అన్ని అసాధ్యం. ఇక్కడ వచ్చిన వారికి ఏమవుతుంది, విడుదల జరగలేదు. అక్కడ పడుతున్నారు. అప్పుడు ఎన్ని సంవత్సరం ఆయన 30 అంటే ఏసయ్య పుట్టిన మునిపే అక్కడ పడుకున్నారు. ఏసయ్య బాప్తిసం పొందినప్పుడు 30 సంవత్సరాలు ఏసయ్య ఏం చేశారు? అప్పుడు ఈయన అప్పుడు నుండి ఏం చేయలేదు. ఏసయ్య పుట్టిన మునిపే ఏం చేశారు? స్తోత్రం. చెప్పండి స్తోత్రం స్తోత్రం. దుర్దేశ ఖండంలో 2:14 వాక్యం చూడండి. దుర్దేశ ఖండంలో 2:14. మనము కాదేశు బర్నేయలోని బయలుదేరి ఏరు దాటి వరకు, అనగా యెహోవా వారిని కూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేవలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరాలు. అవిశ్వాసం చెందిన యూదుల ఫలము నడవలేని ఒక వ్యక్తి వలన ఉన్నారు యూదులు. ఈ వ్యక్తి పడుకున్నారు కదా 38. అవిశ్వాసం చెందిన వాడు ఫలం అది. హలో, అది వాయిదా లేదా? అవిశ్వాసం చెందిన వాడు ఏం చేస్తున్నారు? లేకుండా పట్టుకున్నారు. అది యూదులండి సోదరుడు. ఈ పని కొందరు నీ మీద ఎందుకు విడుదల జరగలేదు? అది విశ్వాసం. చాలా మంది తోమ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. చేతికి అవతలకి వేదం వస్తేనే నమ్ముతాడు. చెప్పని నేనే దేవుడు అంటే చెప్పినప్పుడు నేను నమ్మరు. నీ గాయపడిన చేతులలో వేలెట్టి కలగాలి. అవతల ఏడవాలి వేదనకి. భారతదేశంలో సువార్త పండించిన వాడు తోమే అని చెప్తున్నారు. వార్త విన్న వాడు అటువంటి వాడే. ఫాస్ట్ గారిని కెలికే శాంతిని నీకు అర్థమైందా? హల్లెలూయా. నీ అబద్ధం అవిశ్వాసం నీకు చెప్పలేదు ఏమండి? 38 అబద్ధంతో ఇశ్రాయేలు తిరిగారు. ఈ నడవలేని మనుషుల వల్ల పట్టుకున్నారు. అబద్ధంతో పట్టుకబెట్టినప్పుడు ఈరోజు
ఈ రోజు ఆయన సంఘములను నెరవేర్చిన వారు. ఆ విశ్వాసం జరగట్లేదు 38 ఏళ్ళ నుండి ఏం చేస్తున్నాడు దాన్ని ఎదురు చూసిన వాడికి దేవుడు ఏం చేయలేదు నన్ను ఎదురు చూసిన దేవుడికి సమయం అయిపోయింది కానీ Oh!
నీళ్లు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగిన ఆయన ఉత్తరం ఇచ్చాను. నాకు ముందుగా వచ్చిన వారికి వారికి నేనే 38 ఏళ్ళు ఇక్కడ పడుతున్నారు. నేను ఇప్పుడు అందులో యేసు నడిచి వస్తున్నారు. నీకు ముందుగా వారికి విడుదల జరిగి వెళ్ళిపోయినప్పుడు నీ విడుదల లేకుండా నీ పడుతున్నారా? నీ పనులు పట్ల సమయం అదే ఈ రాయుల సంఘం చెప్పడానికి సమయం నాకు ముందు వాళ్ళందరికీ సంవత్సరము విడుదల జరిగిన వాడా మంచిదా ముందుకు విడుదల జరిగిన వాడా చెప్పండి. 38 ఏళ్ళు ఉంది. ఎందుకంటే తెలుసా దేవుడు అక్కడికి పారవెత్తుకొని సాక్ష్యంగా మారబోతున్నారు. 38 ఆవిడికి పడుతున్నారు. సాక్ష్యంగా ఈ
స్వస్థత పొందిన వాళ్ళు ఎవరు తెలియదు, కానీ ఈయన మాత్రం స్వస్థత పొందినప్పుడు అందరూ తెలిసింది. ఈ పరువు ఈ వ్యక్తిని తన మీద ఉన్న పోయిన పెట్టి కాదు 38 స్వస్థపరచుటను ఆ సూచక క్రియ కొన్ని విషయంలో చేయబడెను. వాడు 40 ఏండ్ల కంటే అపోస్తలుల 3వ అధ్యాయంలో స్వస్థపరిచిన ఎవరు లేదు, పిచ్చి అడిగిన వాడు. ఆ పిచ్చి అడిగిన వాడికి ఎంత వయసు ఉంది? అప్పుడే విడుదల జరిగింది శాస్త్రం. అన్నపతి ఈయన ఏం చేస్తున్నారు? అక్కడ పిచ్చి అడుగుతున్నారు. సమస్యలు ఎంత ఎక్కువ అయిన దానికి విడుదల సమస్యలు వచ్చి ఆడిపోయారు కానీ విడుదల సమయము సమయాన్ని లేదు, సమయానికి మార్చిన వాడు, మార్చేసేవాడు, సమయానికి మార్చిన వాడు. అలాగే అన్య గ్రంథంలో ఉంది సమయానికి మార్చిన వాడు ఫరో, సమయానికి మార్చిన వాడు. అదో ఈ రోజు నేను చెప్పు, 40 సంవత్సరం వరకు నా సమయాన్ని మార్చిన వారి శక్తియే, ఆ శక్తి అయిన ఫరోని శక్తి ఏర్పరిచి నాకు విడుదల కాదు. 38 సంవత్సరాలు విడుదలుంది. అర్థమాగదు. మీరు దగ్గర 40 సంవత్సరం ఉన్న వారికి మాత్రం విడుదల, 38 సంవత్సరం ఉన్న వారికి విడుదల లేదు. లేదు 18 సంవత్సరాలు అయినా నటింపు వాకి అందరికీ కూడా విడుదల. లూకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడింది. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనంలో రాయబడింది. 18 ఏళ్ళ నుండి నడుము వంగి ఒక అమ్మ చర్చికి వెళ్తున్నారు కానీ ఆ అమ్మకి విడుదల. వారికి విడుదల ఉంది, కూలి దగ్గర పలికిన వారికి విడుదల ఉంది, చర్చికి వచ్చిన వారికి ఈ అమ్మ మాత్రం ఏసైకే చేసింది. ఇప్పుడు నన్ను ముట్టిన వాడు అంటే అందరు ముట్టారు కదా ఏసైకి. ఈ గుంపులుగా నడిచినప్పుడు ఏసై అందరూ ముట్టారు కదా. అందరు ముట్టినట్టే కదా ఈ ముట్టు.
మూడు ముట్టినప్పుడు ఆయనలో నుండి శక్తి ఏమైంది. ఈ మూడులోని అందరూ వచ్చి చప్పలు బట్టి పాట పాడుతున్నారే. ఈ విశ్వాసమైన చేచాపి దేవుడికి పుట్టింది. పుట్టిన ఈరోజు ఒక శక్తి ఈ శరీరంలో అమ్మ శరీరంలో ఈ శరీరంలో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 33వ వాక్యం చదువుతున్నాం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పడి ఉండిన ఐనేయ అనే ఒక మనిషిని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. హల్లెలూయా. ఓ సోదరుడు ఆమేన్ ఆమేన్. సోదరుడు చెప్పండి. ఇలాగే చెప్తాడు ఒక మాట. 40 సంవత్సరం అయింది కూడా, 38 అయింది కూడా, 19 సంవత్సరం అయింది కూడా, 12 సంవత్సరం అయింది కూడా, 8 సంవత్సరం అయింది కూడా. సోదరుడు కలిగి యేసు హల్లెలూయా. పార్వతితోని సోదరుడు చెప్పాడు. సోదరుడు చెప్పాడు. 30 ఏళ్ళ నుండి నిన్ను మోసిన వాడికి నీ మోయండి. 30 ఏళ్ళ నుండి మంచి నిందనే చేశాడు. ఇంకా యేసు మాట వింటే విడుదల జరిగితే నీయే చేస్తావు. విడుదల పొందిన వాడు మరి మోయండి. విడుదల పొందిన వాడు మరి మోయండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ బెడ్ పట్టుకొని ఉండదు. బెడ్ పోయిన పోలీసు నీకు విడుదల రోమపత్రిక 8:3 వాక్యం త్వరగా చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనే మాట ఆ మెసేజ్ ముగించడానికి సమయం ఆగినది. వెంటనే వాడి స్వస్థత నుండి పరిపెట్టుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెట్టుకొని ఏడు స్వస్థత మంది విడిసిలే వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటే మొత్తం అదే చెప్తుంది. ఇక్కడ పడుకున్నా మంచి కూడా ఇస్తారు. పడుకు మంచాలు నీకు ఇస్తున్నారు. నీకు అలాగే చెప్పారు కదా మనం ఎందుకు అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ ఉంటాయి నీకు అర్థం నాకు ఇక్కడ ఉండాలి. ఈ కూలి సోదరు ఈ కూలి దగ్గర ఈ పడకుండా సరిపోతుంది. దేవుడు సన్ని దగ్గర దేవుడు ఏసై ఉన్న దేవుడు వారి మాటని వింటే వారి మాటని ఏమవుతుంది. రాయడ సంఘాలు ఉన్న ప్రోలేదు దేవుడికి మాట దగ్గరికి వచ్చిన అందరికి విడుదల వెళ్తున్నారు. మాట పోయిన ఒక వారం ముందే అడిగి రాత్రి నిద్ర లేదు. ఒక నెల అయింది కంటిన్యూ జ్వరం. ధర్మూరు భువనేశ్వరం
25 నుంచి అవతల యువతల వరకు ఎక్కడైంది ఆవు చెప్పిన వాడి దగ్గరికి అందరికి వెళ్ళేది. ఆవు అంటే అర్థమైంది. అందరికి చెప్పేసుకోవడం మొత్తం తీసుకొని వెళ్ళారు. అది నేను కొన్ని మాటలు చెప్పారు, బైబిల్ ఇచ్చారు. ప్రతి వారం వస్తాను, ఇప్పుడు వరకు కనబడలేదు, వారం రాలేదు. బైబిల్ ఇచ్చారు 300 కొందరు బైబిల్ చదివి చదవమని అంటారు. ఇంత కట్టుంది నోటు డబ్బు ఏదో అడుగుతున్నారు, నేనేం అడగదు. నొక్కి నొక్కి 3 వెళ్తారు అంతే. గోడు మేడాలే అణిచి కుదిపి ఒడిలో చేర్చడం. అందుకని నాలుగు వేసినప్పుడు 5 10 అందరూ 5 హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఒక విషయం జరిగింది. ఈ అక్కడ ఇక్కడ చెట్టు సమస్య సామాన్య నీకు ఇష్టమైన చెయ్యి, నేను చెప్పిన మాట నేను చెయ్యొద్దు. రేపు మగ మాట నేను వచ్చానని చెప్పొద్దురా బాబు. లేదు నాకు ఇష్టంగా చేస్తావు. ఓకే అదని ప్రార్థన చేసి ఉండినప్పుడు రాజు ఎదురు వచ్చింది. అతిథులు ఆడు నాన్న చేత రాయిగా పడుకున్నారు. ఇప్పుడు విడుదల కలిగిపోయింది. ఇది మొత్తం ఏం చేసింది? అది నీకు తెలియదు, అయితే చూసి ఇవన్నీ ఏం చేసేది? డస్ట్బిన్ అదే మన ఉసగాలి తీసుకొని ఉసగిన పాలనానికి విశ్వాసం ఉందా? నాకే ప్రోడ్ లేదు అయ్యారు. అలాంటి విశ్వాసం ఇంకా మెసేజ్ ఆడుతుంది, అదే నీకు తగ్గుతుంది. హలో స్వస్థతమైనప్పుడు వారు ఎప్పుడు విశ్రాంతి దినములు ఎందుకు ఈయనకి దినవాళ్ళు మనుషులు అంటారు. మనిషి బాగుపడ్డాడు. కొన్ని మతములకి 4 రోజులు దోసట కొన్ని మతం అవును కదా. యేసు 40 రోజులు 4 రోజులు ఏమి దీక్ష మాసంలో తెల్ల బట్టలు వేసుకుంటారు, బూడి పూసుకుంటారు, ఊరేగలు సిలి ఓటట్టుకొని తిరిగేస్తారు. పేరేం చెప్పారు నచ్చదు, అందుకనే ఊరేగి ఆడ పెట్టుకొని ఊరేగిపే ఇలా మాల అర్థం చెప్పరు. నొక్కడానికి తీసుకొని నీ నొక్కలు అర్థం కావాలా తెలియదు కావాలా? ఇరవై 21 రోజు కోసం ప్రార్థన 21 కోసం 1 నైట్ మాత్రమే ఉంది. బాగా మొత్తం ఊరు మొత్తం తిరిగినారు. 21 రోజు అంటే ఇంటికి కూర్చి చర్చ కూర్చి ఏంటి విశ్వాసం కలిసి ఆదివాసీ నొప్పి కలిగింది. అంత బాధ వచ్చు మనకి, సిలువ అయితే కావాలా? రేపు దెయ్యం ప్రార్థన నేనేమో ఎందుకంటే ముందు బాగా అయింది. బాధపడ్డారు. మరి ఏం చేయదు, నా చర్చకి రావద్దు.
అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాదు, అక్కడికి లేదు. రేపు రండి, అప్పుడు చూస్తా. నేనే ఇంకా చెప్పిన మాట, ఈయనకి స్వస్థత ఎక్కడ జరిగింది? ఈ 38 ఏళ్ళలో స్వస్థత పొందిన వాడి అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు. బయట నీకు స్వస్థత ఉంది, లోపల స్వస్థత లేదు. పాలన చేయి. హల్లెలూయా. హలో, బయట నీకు జరిగింది, ఊరికి దగ్గర నీకు స్వస్థత జరిగింది. చాటి లోపల వచ్చిన తర్వాత నీ ఏం చేయకూడదు. కొందరు ఏం చేస్తారు, వేస్ట్ మాట్లాడు. ఏం చేస్తారు, దానికన్నా ఆడికి విడుదల చెప్తున్నారు, స్వస్థత లేదు. నీ మాట్లాడలేదు తగ్గించడం అనుకో, అంతా సెట్ అయిపోయింది. అంత స్వస్థత కలుగుతుంది. మనకి స్వస్థత, అవతల వాళ్ళకి స్వస్థత. మిరియాలకి రోగం రావడానికి కారణం ఏంటి? ఎవరికి? మిరియాలు. ఐగర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడే తమ్ముడే అయితే గురించి మాట్లాడుతుంది. ఐగర్ గురించి. ఆడే మిరియాలు అంటే ఎటువంటి వాడు? మోసబారి, నల్లగా తెల్లగా. ఒక ఇంట్లో అంటే బాగా వస్తుంది మరి, నోరు మరి వస్తుంది. నల్లగా రామయ్య చెప్పలేదు, సైలెంట్ గా ఉంది. తెలిసింది ఇది నల్లగా అయిపోయింది. తెల్లగొన్న దాని మీద దొరికిన ముందుకు తెలియదు. తెల్లగొన్న విరియం మీద చేరింది. నన్ను కూడా నీ మూలే కూతురు ముందుకు రావాలి, కూర్చుంటుంది. విడుదల కలిగారు, స్వాతంత్రం కలిగారు. మొదటి దొరికిన తర్వాత చెప్తున్నారు, ఇది నామే అయిపోయింది. నేనేది తెలియనప్పుడు కళ్ళు తెలిసి ఉండాలి. నేను తెలియన ముందు అమ్మకి చూడడానికి వెళ్ళిన పిల్లగా ఉండాలి. నేనైతే 5 రోజులు కళ్ళు మూసి చూడడానికి వెళ్ళినప్పుడు మొహం కడిగి శ్రమని చెప్పాలా? చెప్పలేదు. నేను చెప్పిన అర్థమైందా? నేను వేరే చేయడానికి వరకు చేస్తున్నాను. నేనైతే కలిగిన ముందుకు ఎలా ఉండాలి? అది అర్థం. అన్నిటికీ మూసేయాలి కదా. అమ్మకి కట్టు చేసి ఏం చేయాలి? చూడాలి. మేఘంగా అయిన తర్వాత మోస్తారు మంచిది. తీసుకొని చివరికి వచ్చిన ఒక పెళ్లితో పొడిచారు. అమ్మా చర్చికి వచ్చిన తర్వాత పిల్లలు చర్చి లోపలికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారు? కుమారా ఇంక వచ్చిన రోజులు నేనే సంగరదార ఎంబీబీఎస్ సంగరదార శంకర్రావు పొందితే సరిగా చర్చికి వస్తే సంతోషం. అది లేకపోతే బరువులు ఈ మంచం మీద పడడమే. ఈ మంచం మీద నీ ఏమవుతుంది? మంచం ఎత్తుతూనే ఉండదు. అద్భుతం చూసిన వాడండి. నేను తల ఊరాడు ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చినప్పుడు అంటే 3 నెలల ముందుకు తిన్న సామాన్ మొత్తం కక్కారు. హుషారు నేనైతే కొంచెం కాకి కొట్టున్నాను. నేను
చెల్లి చెప్తానంట ఇప్పుడు కూడా ఎంత విడుదల జరిగిన వాళ్ళు దేవుడికి యేసు స్వస్థపరిచిన మనిషికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తమ్ముడు ఏం చేయకూడదు. నీ అందరూ చర్చలో ఆయన సంఘటనలో సహోదరులందరికీ ఒక విజ్ఞానం. సహోదరి సహోదరులకి ఏ విజ్ఞానం అంటే నాకు అనుకున్నాను. దయచూపి శుక్రవారం సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు బైబిల్ స్టడీ ఉంది. నేను ప్రార్థన చేసిన దేవా ఈ పనికి పోయాను. శుక్రవారం సాయంత్రం పాలు ఇచ్చిన పశువుని తాపియండి. శుక్రవారం బైబిల్ స్టడీకి రాలేని వాళ్ళకి ప్రార్థన చేయండి. 5 గంటలు నాకు ఇవ్వండి. ఆదివారం శుక్రవారం కంపల్సరీ స్వతంత్రం కలిగిన ఎందుకు రావాలంటే బైబిల్ స్టడీ నేర్చలేకపోతే మీరు విడుదల జరగదు. బైబిల్ స్టడీ వాక్యం తెలియకపోతే అద్భుతం తెలియదు. దేవుడికి స్తోత్రం. రెడీకి కూడా చెప్పారు. ఇప్పుడు ఆడగారు పడికలు కృష్ణ గారు కూడా చెప్తున్నారు. ఆడగారు ఏం చేయకూడదు. ఆచి గారు కూడా చెప్తున్నారు ఆడగారు పడికలకూడదు. ఆడగారు ఆయన తర్వాత ఏం చేయాలి? పరిగెట్టండి పనికి. దేవుడు తెలుస్తాడు. చిన్నగారికి కొంచెం 6 ఆటల మధ్య ఫోన్ వచ్చిన మనం ఫోన్ అని కలెక్ట్ చేసేయాలి ప్రార్థనకు ముందు. వెళ్ళేటప్పుడు ఇది త్వరగా తీసుకెళ్ళాము, ఎక్కువ డబ్బులు ఇచ్చి దేవుడు దేవుడికి సోదరు. ఆ సహోదరుడికి దేవుడు ఏం చేశారు? స్వస్థపరిచారు. బరువు మోసుకొని ఏం చేశాడు? చివరి మాట ఈయన బరువు మోసుకొని వెళ్తున్నారు. యేసు ప్రభు మార్కు వార్త 2:20లో ఏం చేశారు? ఆయనకు పనులు ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? బరువు మోసిన దేవుడి బిడ్డలకు ఒక విషయం తెలుసు, నీకు ఒక ఇల్లు సిద్ధపరుచున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేశాడు? అందులో మీరు ఇల్లు కట్టడానికి ఎంత సమస్య పడుతుంది? మీ ఇప్పుడు ఉన్న ఇల్లు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఆ యేసయ్య మన కోసం కట్టిన 2 సంవత్సరాలు కట్టిన ఇంటికి ఎంత జరిగింది? అప్పుడే అయితే 2026 సంవత్సరం